కాబట్టి వీళ్ళు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ జగన్ పరిపాలన నుంచి ఇంట్లో సంవత్సరం కలిసి ఉన్నా కానీ జగన్ పరిపాలన నాకు తెలియకుండా సంవత్సరం ఇచ్చారు వాలంటీర్లు పింఛను. ఇంట్లో ఉన్నది నాకు తెలియదు అసలు. నాకు 50 సంవత్సరాలు వచ్చినాక నా పింఛను నాకు వచ్చిందని అడిగితేనే కొట్టి బయట పంపించేశారు. ఇప్పుడు పెన్షన్ ఒంటరి మహిళ రాయించేసుకుందా? ఒంటరి మహిళ అని రాయించుకుంది. ఏది జగన్ గారి గవర్నమెంట్ లోనా? జగన్ గారి గవర్నమెంట్ లో. ఎన్ని సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటుంది? 4 సంవత్సరాల నుంచి. ఇది రాయించింది ఎవరు? అది రాయించింది వాలంటీర్లు. ఇదే ఊర్లో పెద్దలను ఒప్పించింది ఆయన. పెద్ద చేత మంచి చేసుకుని రాయించుకుంటానండి. నేను వెళ్ళాడు ఎందుకంటే ఎవరు పట్టించుకుంటారు అసలు. అదేంటది ఇప్పుడు ఒంటరి మహిళ అంటే భర్త చనిపోయిన ఆడదానికి ఇవ్వాలి, లేదంటే భర్తకి విడాకులు ఇచ్చిన ఆడదానికి ఇవ్వాలా? మొగుడు తన్ని బయటకు పడేసి ఒంటరి మహిళ రాయించుకుంటే ఇప్పుడు ఒంటరి మహిళ కోసం మొగుడు అంత అడ్డమైపోయాడా? అదేనండి, ఇల్లు 10 డాబా ఇచ్చింది, స్థలం కొని ఇల్లు గడిచి ఆ పిల్లడిని గాలి చేసి 6 రూపాయలు గాలి తిరుగుతాడు. అసలు చెప్తే గాలాడు తాగుమోతాడు. పద్దాకి ఆడదానిచ్చుకుంటామని నేను బయటకు వచ్చేసి మీ ఇల్లు మీ వాకిలి మీరు కట్టించిన దాంట్లో ఆవిడంట మిమ్మల్ని తన్ని బయటకు వేసి ఒంటరి మహిళ రాయించుకుందా? ఒంటరి మహిళని రాయించుకుందండి. అసలు నన్ను రానిట్లో ఉంది. వయసు అతను ఇచ్చినప్పుడు రాజశేఖర్ ఇచ్చినప్పుడు ఆడవాళ్ళ పేర్లు వచ్చినాయండి. ఆ అమ్మాయికి ఒక పేరు, నేను బయట ఒక పేరు పని ఆ 2 పేర్లు నేను కలిపి కట్టించా. ఈ సంవత్సరం 2 సంవత్సరాలు కలిగిపోయాను. 4 సంవత్సరాలు ఒకసారి ఉండి వచ్చింది. ఇంటి బాగా తోడుకుని పిల్లవాడి నుంచి 4 సంవత్సరాలు ఉండి వచ్చింది. నేను ఏడుకోవడం అంటేను ఇంటి తాళాలతో పోలేదు టిక్కేసి పెట్టేసి పోలేదు వచ్చి కేసి పెట్టి నేను కాపురం చేస్తానని కూర్చుంది. ఇక మారి కాపురం చేస్తాను అనుకుంటే నెలతో కొట్టి బయటకు పంపించేయటం. ఈ బాధ పడలేక నేనే పక్కకు వచ్చి నేను ఆర్డర్ బతుకుతున్నా. అదండి ఇప్పుడు ఆ ఇంట్లోకి రావడం కోసం నేను బాగా ఉంటానని చెప్పి వచ్చింది, ముందు వచ్చాక బయటకు గెంటేసింది. గెంటేసిందండి. పిల్లవాడు చాలా కొట్టి బయట పంపించారు. అట్లాంటి ఇలా రాశాడు ఆయన మరిక. ఇప్పుడు ఎట్టుందంటే ఇప్పుడు పెద్ద మనుషులు పెట్టామనుకో నేనేం చేయట్లేదు, నేను కాపురం చేస్తున్నాను అని చెబుతుంది. ఇలా మాట నేను చెప్తున్నారు. కాపురం కాదు మా ఇంట్లో ఇద్దరికి తెలిసింది. సత్యించామంటే నేను కాపురం చేసుకుంటూ వస్తున్నా. ఈ బాధ వల్ల బయటకు పెద్ద మనుషులు చెప్పింది అంటే కొడుకు వచ్చి బయట పంపించేసి ఆమె ఇంట్లో ఆల్సింది. అంటే ఇప్పుడు ఇల్లు జగనన్న ఇల్లు ఇచ్చింది ఆవిడ పేరుతోనే ఉంది. ఆ ఇంట్లో ఆవిడ కూర్చొని మిమ్మల్ని తన్ని బయటికి గంటేసింది, ఒంటరి మహిళ. ఆ గవర్నమెంట్ లో ఇలాంటి మొండిగా ఉండే ఆడవాళ్ళకి బాగా రక్షణ కల్పించినాళ్ళే. కల్పించారండి. ఇప్పుడు అట్లా ఎంక్వైరీ చేసి ఆపేశారు ఇవన్నీ తెలుసుకుని. అవును, లేకపోతే ఒంటరి మహిళ అంటే అసలు విడో అయి ఉండాలి, లేకపోతే విడాకులు ఇచ్చేసి ఉండాలా. అంతే ఒంటరి మహిళ వచ్చిద్దా? ఆ రాసిన వాలంటీర్లు అక్కడక్కడ వాళ్లే కదా. అక్కడ వాళ్ళే ముందు ఒక 2 మీరు తీసుకోండి నాకు ఎట్టగొట్ట రాపించండి అంటే రాయించి పడేస్తున్నారు. రాయించారండి. 2 సంవత్సరాలు ఇంట్లో ఉంటేనే నాకు తెలియకుండా ఎప్పుడు ఇస్తున్నారు ఎప్పుడు చేశారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా నాకు అసలు ఒకసారి కూడా నా కళ్ళ అదిగా. అంటే ఇప్పుడు మీరు భార్యాభర్త కలిసి ఉండగా కూడా ఇప్పుడు ఒంటరి మహిళ తీసేసుకుంది. సంవత్సరాలు పెద్దోళ్ళు పెద్ద కుర్రోళ్ళు వచ్చి మారి ఉన్నాడు కొడుకు పెళ్లికి వచ్చాడని తీసుకెళ్తే కలిసి ఉంటున్నాం. ఇప్పుడు పెన్షన్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఎందుకు వెళ్తున్నారు కూడా మీకు తెలీదు. అసలు ఇంటి ముందు ఒకసారి కూడా తెలియదండి. సంవత్సరం ఇట్లాను. సంవత్సరం ఇంట్లో ఉన్నారు. ఆవిడ ఎప్పుడు తీసుకుందో తెలియదు, కానీ సంవత్సరం తీసుకుంది వాలంటీర్ల దెబ్బకి. తీసుకుంది. అక్కడ నుంచి నాకు 50 సంవత్సరాలు వచ్చింది. నేను అడిగితేనే ఇక కొట్టి బయట పడుతుంది. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటినాయి కదా, పల్లెకారుల పెన్షన్ అడిగితే అప్పుడు ఆమెకు పెన్షన్ వస్తుందని అప్పుడు చెప్పారు. అప్పుడు చెప్పాను నాకు 50 సంవత్సరాలు వచ్చినాక అప్పుడు పింఛన్ అడుగుతున్నానని కొట్టి బయట పంపించేది అంటున్నా. అప్పుడు వరకు మీకు మీ భార్యకి ఒంటరి మహిళ పెన్షన్ వస్తుందని మీ భార్యతోనే కలిసి ఉన్న మీకు తెలీదు. నాకు తెలీదు, చెప్పలే నాకు. అంతా ఈ వాలంటీర్లు ఇలాంటి మొండి ఘటన లాంటి ఆడోళ్ళు మొగుడిని పెట్టుకుని కూడా ఒంటరి మహిళ పెన్షన్లు తీసేసుకున్నారండి. ఒకసారి నేను మాట్లాడతానండి. ఇది ఎక్కడ బాపట్లకు సంబంధించిందా? బాపట్ల అండి. కలెక్టర్కి గట్టిగా చెప్పండి. పింఛన్ ఇచ్చి అతనితో కూడా మాట్లాడితే ఆగిద్దా అన్నాడు. పింఛన్ ఇచ్చి అతను కింద అతను ఉన్నాడు. అతను నేను ఫుటో వాట్సాప్ పేర్లు రాపిస్తున్నాను. అతను కారు వేసుకొచ్చి బయట పక్కన పిలిపించి నీ పింఛన్ ఆపకపోతే అసలు ఆపాలి లోకేష్ ఆపాలి అన్నాడు. లోకేష్ ఆఫీస్కి వెళ్తే మున్సిపల్ కమిషనర్ నేను ఫోన్ చేస్తాడు అతనితో మాట్లాడన్నాడు. అంటే లోకేష్ ఆఫీస్కి వెళ్ళి తర్వాత పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వచ్చానండి నిన్న. లోకేష్ ఆఫీస్ లో అతను మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేస్తాడు మాట్లాడన్నాడు.
అదేలేండి, ఇప్పుడు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినా ఈ పని చేయాల్సింది కలెక్టర్ ఆఫీస్ లో వాళ్ళు, అక్కడ మున్సిపల్ ఆఫీస్ లో వాళ్ళు. అమ్మ భర్త ఉండగా ఒంటరి మాళ్ళు ఎలా రాయించుకుంటున్నావు, నీకేం విడాకులు అవ్వలేదు కదా, లేకపోతే భర్త చనిపోలేదు కదా, ఈ 2 గ్రౌండ్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి మీకు ఒంటరి మైళ్ళు ఆగిపోతుంది. మీ భర్తకి 50 ఏళ్ళు 55 ఏళ్ళు దాటిపోతుంది కాబట్టి ఆయనకి పల్లెకారుల పెన్షన్ అప్లికబుల్ అవుతుంది. మీరిద్దరు ఒకే ఇంట్లో ఉండి 1.5 పెన్షన్ ఎలా తీసుకున్నావమ్మా, అసలు ఎంత మోసం చేసావు గవర్నమెంట్, నా డబ్బులు మొత్తం వెనక్కి కట్టు అంటే అప్పుడు తెలిసిద్ది ఆవిడకి బాధ. తల్లి నా మాట్లాడే లేరు తల్లి. ఏం కాదులేండి, మీరేం బాధపడకండి. కాకపోతే ఈ పథకాలలో లోటుపాట్ల మొత్తాన్ని వాడేసి గత గవర్నమెంట్ లో ఉండే వాలంటీర్లతో పాపం ఇలాంటి పనులు చేపించేసినాడు. ఇప్పుడు మీ ఇంట్లో ఉంటూ మీకు తెలియట్లేదు ఆవిడ పెన్షన్ తీసుకుందని, మీరు అప్లై చేస్తే తెలిసింది మీ భార్య ఉంటుంది మీకు రాదని. అప్పుడు చెప్పారండి వాలంటీర్లు, అప్పుడు రాయండి అంటే రాయటం కుదరదు, అసలు రాసుకున్న ఆంక్ష వచ్చింది ఒక కార్డు మీద ఇద్దరికి రాదని అన్నారు. అదేలేండి, అప్పుడు తెలిసింది. నేను ఒకసారి బాపట్ల కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఆమెను అక్కడికి పిలిపించి ఈ తప్పుడు పెన్షన్ రాసుకున్నందుకు ఆవిడ కేసులు నమోదు చేస్తామని ఒక మాట కాస్త భయపెడితే ఆవిడ భయపడి వద్దులేండి అట్లయితే ఈ పెన్షన్ తీపిచ్చేసేయండి అని తీపిస్తే అప్పుడు మీకు అప్లికేబుల్ అయిపోతుంది. అదేనండి, పోయిన 1వ తారీఖున నేను లోకేష్కి ఇవన్నీ వాట్సాప్ పెట్టానండి, ఆగిపోయి 1వ తారీఖున. సరే, వాళ్ళు చూసుకోలేదు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి అయినా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుందిలేండి, జనసేన ఆఫీస్ నుంచి కూటమి గవర్నమెంటే కాబట్టి మీకు ఏమి ఇబ్బంది లేదు. గత గవర్నమెంట్ లాగా ఈ తప్పుడు పెన్షన్లు అనధికారికంగా ఎవరికి వర్తించాలో వారికి వర్తించకుండా ఇలాంటి వాళ్ళకి ఆ వాలంటీర్లు ఉండబట్టే ఇలా జరిగింది. అదే రెవెన్యూ ఆఫీసరో విఆర్ఓనో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈ పెన్షన్లు రాపించుకోవాలనుకోండి, ఆయన అన్ని రూల్స్ మాట్లాడేవాళ్ళు. అమ్మా మీ భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకురా, లేకపోతే నీ భర్త అయిపోయినట్టు కాగితం తీసుకురా, ఇవన్నీ చూస్తే గానీ వాళ్ళు రాయరు పెన్షన్. ఎందుకంటే పనిచేస్తారు వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి. ఈ 5,000-6,000కి పనిచేసే వాలంటీర్కి ఏం తెలుస్తుంది, ఒక 2,000 నీకు ఇస్తాను, ఫస్ట్ పెన్షన్ నీకు ఇచ్చేస్తాను, నా పేరుతో ఇట్లా రాపిచ్చు అని చెప్తే వీళ్ళు రాపిచ్చేస్తున్నారు. అన్ని కాగితాలు చేసేసి ఈ సచివాలయంలో అప్లికేబుల్ చేసి ఆటోమేటిక్ గా ఎంఆర్ఓ గారితో స్టాంపులు వేపించేస్తున్నారు. అంటే ఎందుకైనా ఏదైనా సరే పెద్ద ఉద్యోగస్తులు చేసే పనులకి చిన్నవాళ్ళు చేసే పనులకి ఈ లోపాయికారి ఒప్పందాలకి అన్ని తేడా ఉంటదిలేండి. నేను ఒకసారి మాట్లాడి నాకు అది అప్లికేషన్ అది పెట్టండి, నేను ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టించి కలెక్టర్ గారితో ఆవిడది క్యాన్సిల్ చేపిస్తాను. నేనేమేమి పెట్టాలండి అప్లికేషన్? అదే మీరు కలెక్టర్ గారికి కాగితం పెట్టండి నాకు చాలు, నేను చూస్తాను. సరే, ఈ టిప్పు ఎట్లా జరుగుతుంది ఎట్లా పెట్టినట్టు చెప్పారండి. ఈ నెంబర్ కూడా పెట్టేదండి. పెట్టండి చాలు, అంతవరకు పెట్టండి చాలు. సరేనండి, ఈ నెంబరు ఈ పేరు పెడతానండి, నాకు దయించి వస్తాడు దేవుడికి లాగానే అయ్యో భలే వాళ్ళేనండి. ఇప్పుడు మీరు పార్టీ ఆఫీస్కి వెళ్ళారు, వారు నా పేరు చెప్పారు, ఈ మధ్యవర్తులు ఈ వాలంటీర్లు ఈ సచివాలయం వాళ్ళు కించిన ఇచ్చేవాళ్ళు వాళ్ళు తొక్కేస్తున్నారండి నన్ను. అసలు వాళ్ళు ఇక్కడ చాలా పైన ఆపాలి, పైకి వెళ్ళాలని వాళ్ళకి పైకి వెళ్ళి అట్లా చెప్పుకోలేనని మేము ఆపడం పైన ఆపాలని అవుతున్నారు. అప్పటికి నేను వెళ్ళా. అదేలేండి ఇప్పుడు పైన ఆపాలంటే రూల్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి పైన వాళ్ళకి చెప్పే విధానంలో చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. మీరు ఇలా ఒకటి చెప్తే ఆయనకి తెలియదు అనమాట. మీ భార్యను మీరు వదిలేశారేమో అందుకే ఆవిడ అప్లై చేసుకుందేమో అనుకుంటారు. మీ భార్య కొడుకుతో కొట్టి మిమ్మల్ని బయటికి గెంటేసిందని, ఆ ఇల్లు కష్టంగా మీరే కట్టించుకున్నారని, జగనన్న పేరుతో వచ్చింది కాబట్టి మహిళ పేరుతో ఉందని, ఇవన్నీ వారికి తెలియదు కదా. పెన్షన్ మీరు పక్ష సమక్షంలోనే తీసుకుందని ఈ విషయాలన్నీ వారికి అంటే వారికి కేటాయించే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో వాళ్ళకి క్లియర్ గా మీలాంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. మాట్లాడలేం కదా, పెద్దోళ్ళు కదా. ఇప్పుడు నేను ఆయనకి వివరంగా చెప్పి ఆమెను కూడా పిలిపించి ఎంత తప్పు ఈ పథకాన్ని మిస్యూటిలైజ్ చేసినావు, అక్రమంగా గవర్నమెంట్ డబ్బు నువ్వు 1.5 సంవత్సరాలు తిన్నావు, ఇవన్నీ కూడా రూల్స్ ప్రకారం మాట్లాడితే అప్పుడు ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుస్తుంది. మీరేంటంటే బాధతో అన్ని పదాలు ఆ టైంకి చెప్పలేరు. నేను మాట్లాడతానండి, నాకు అవన్నీ పంపించండి చాలు.